ఒకరోజు హెవీ రెయిన్ పడుతుంటుంది. చిన్న పప్పి ఒకటి రోడ్ పక్కన పూర్తిగా వెట్టై షేక్ అవుతూ ఉంటుంది. అది చాలా కోల్డ్గా ఫీల్ అవుతుంది. ఐస్లో ఫుల్ సాడ్నెస్. అప్పుడే స్కూల్ నుంచి వస్తున్న ఒక చిన్న బాయ్ ఆ పప్పిని నోటీస్ చేస్తాడు. అయ్యో పూర్ పప్పి అని ఫీల్ అయి తన బ్యాగ్ని సైడ్కి పెట్టి అదిని జెంటిల్గా లిఫ్ట్ చేసుకుని తన చెస్ట్ దగ్గర హోల్డ్ చేస్తాడు. పప్పికి ఫస్ట్ టైం లిటిల్ వార్మ్ ఫీల్ అవుతుంది. బాయ్ హ్యాపీగా ఇంటికి తీసుకెళ్తాడు. కానీ డోర్ దగ్గర ఫాదర్ సీరియస్ ఫేస్తో నో పెట్స్ ఇన్ హౌస్ అంటాడు. బాయ్ ఫేస్ వెంటనే డల్ అయిపోతుంది. పప్పి కూడా సాడ్గా చూస్తుంది. బాయ్కి ఐడియా వస్తుంది. ఇంటి పక్కన ఉన్న యాలీలో ఒక స్మాల్ బాక్స్లో క్లాత్ వేసి పప్పిని హైడ్ చేస్తాడు. ప్రతిరోజు సీక్రెట్గా మిల్క్ ఫుడ్ తీసుకెళ్లి ఫీడ్ చేస్తాడు. ఎవరూ లేని టైంలో పప్పీతో ప్లే చేస్తాడు. మళ్ళీ బాక్స్లో పెట్టి క్వైట్గా ఇంటికి వచ్చేస్తాడు. ఒక నైట్ హౌస్లో బర్గ్లర్స్ క్వైట్గా ఎంటర్ అవుతారు. అది చూసిన పప్పి లౌడ్గా బార్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బావ్ బావ్ బావ్, ఫుల్ అలర్ట్. ఆ సౌండ్ విని ఫాదర్ వేకప్ అవుతాడు. లైట్స్ ఆన్ చేసి పోలీస్కి కాల్ చేస్తాడు. బర్గ్లర్స్ క్యాచ్ అవుతారు. నెక్స్ట్ మార్నింగ్ ఫాదర్కి ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. బాయ్ పప్పీని ఎంత కేర్ చేశాడో చూసి ఎమోషనల్ అవుతాడు. స్మైల్ చేస్తూ పప్పీ మన ఇంట్లోనే ఉండొచ్చు అంటాడు. బాయ్ సూప్స్ హ్యాపీ. పప్పీ కూడా టేల్ వ్యాక్ చేస్తుంది. మదర్ కూడా స్మైల్ చేస్తుంది. అందరూ కలిసి హ్యాపీ ఫ్యామిలీ అవుతారు. మారల్: లవ్ అండ్ కైండ్నెస్ ఎప్పుడూ వేస్ట్ అవ్వవు. స్మాల్ పప్పీ కూడా హీరో అవుతుంది.